హలో సలాం నమస్తే వెల్కమ్ టు మన తెలంగాణ. మన తెలంగాణలో ఇవాళ ఒక ప్రముఖమైన వ్యక్తిని తీసుకొని వచ్చిన మీ ముందుకు. ఎందుకనంటే మార్కెట్ మాయలో పడి జానపదం ఒక వల్గారిటీకి లేదంటే ఒక అసభ్య పదజాలానికి పోతున్నప్పుడు ఆ జానపదాన్ని తేట పదం చేస్తూ తీయగా కూడా మంచి మంచి పదాలతో సులువుగా అసువుగా వాడుకోవచ్చు పాటలు. అవి చాలా ఆనందాన్ని ఇస్తాయని ఒక ప్రత్యేక శైలి కలిగినటువంటి రచయిత మల్లిక్ తేజన అన్న. నమస్తే. నమస్తే. నిజంగా తెలంగాణ గడ్డ మీద జానపదాలు చాలామంది తెచ్చిరు, కానీ ఆ జానపదాన్ని బతుకు తెరువుకు మార్చుకొని మార్కెట్ చేసి వాటికున్న విలువల్ని తీస్తూ ఆగం చేస్తున్న సమయంలో అట్లా కాదు, జానపదం ఇట్లా కూడా రాయొచ్చు అని మళ్ళీ నువ్వు దాన్ని నీట్గా మార్కెట్ చేసిన పరిస్థితి ఉన్నది. థ్యాంక్ యూ. ఎప్పుడైనా ఏ పాట విన్నా ముందు నుంచి కూడా రైతు నాగల్ పెట్టి ఆడ బావ మరదల మధ్య అది సరసమైన, నిన్నటి వరకు వచ్చిన రాజిరెడ్డి పాట అయినా ఏదైనా ఊపుకు ఊపు తోపుకు తోపు ట్రూలీ అన్న. అండ్ ముఖ్యంగా నిన్ను పరిచయం చేస్తున్నావు కాబట్టి మీ రాయిరెడ్డి పాటతో స్టార్ట్ చేసుకుంటే మనం ముచ్చట్ల పోదాం ఇక. తప్పకుండా. 1200 రాయిరెడ్డి నువ్వు పైలంగా దిత్తివే రాయిరెడ్డి, ఆ బొంబాయి కోతివే రాయిరెడ్డి, నువ్వు రాన్వోను కత్తివే రాయిరెడ్డి, కూలికైన కొత్తలు రాయిరెడ్డి, కూరాడు కుండల దాతే రాయిరెడ్డి, అంకిచ్చి బొంకిచ్చి రాయిరెడ్డి, బతుకు అంగట్ల ఒత్తివే రాయిరెడ్డి రాయిరెడ్డి, ఆ 1200 రాయిరెడ్డి నువ్వు పైలంగా దిత్తివే రాయిరెడ్డి, ఆ బొంబాయి కోతివే రాయిరెడ్డి, నువ్వు రాన్వోను కత్తివే రాయిరెడ్డి. ఎక్సలెంట్ ఎక్సలెంట్ అంటే మీ ప్రత్యేకత ఏంటంటే అన్న, ఇప్పుడు అంకిచ్చి బొంకిచ్చి రాయిరెడ్డి, నన్ను అంగట్లా పెడితివిరా రాయిరెడ్డి, అంటే ఈ పర్టికులర్ మీ ప్రాంతం అనే కాకుండా పదాలని పరిచయం చేయడంలో కూడా నువ్వు పట్టుకోవడంలో కూడా చాలా ఒక విలువైన డెప్త్ ఉంటుంది తెలంగాణ పదాలని. అవును, అంటే ఊర్లలో చిన్నప్పటికెళ్ళి పుట్టి పెరిగినాం కాబట్టి కొన్ని పుస్తకాలలో కూడా ఉండే ఈ భాష. నా తాపత్రయం ఏంటంటే కొన్ని పుస్తకాలకు ఎక్కుతాయి, కొన్ని పదాలు పుస్తకాలకు ఎక్కని ఉంటాయి కదా. అవును, మనం జీవించినంత కాలము మనం ఒక పాటలో పెడితే అది ఇంకొక 20-30 ఏళ్ళు బతుకుతుంది ఆ పదం అనేది. నేను చిన్నప్పటికి మా తాత చెప్తే వింటుంటే అవన్నీ, అంటే ముందు తరం ఈ పదానికి అర్థమై ఉండొచ్చు అని వెతికే అవకాశాన్ని ఇచ్చిన అట్లా అంటే దాన్ని మనం బతికినంత కాలం అన్న దాన్ని బతికించాలనే ఉద్దేశం అంతే. తెలిసినదే రాయడం కాదు, తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుందని కూడా రాయొచ్చు. అట్లా ఇప్పుడు కొన్ని ప్రాంతాలలో మనం మాట్లాడుకునే మాట అది ఊరు దాటి బయటకు రాదు. మన పాట మాధ్యమం ఏంటంటే ప్రపంచం చూస్తుంది. ఒక్కసారి ఆ పదాన్ని మనము పాటలోకి తీసుకొస్తే అందరు చూసినప్పుడు ఇదేంటిది అంటే అర్థం కాకుండా ఇది ఏంది అని చూస్తారు. ఒకసారి నేను ఒకప్పుడు కైలాటకాల గంగు కారెడ్డాల లింగం రాసిన, ఈ కైలాటకం అంటే ఏంటిదని వస్తుంది అడిగిన నన్ను. అవునవును, కైలాటకం అంటే ఏంటంటే గొడవలు సృష్టించే గొడవ కయ్యాన్ని పెంచేవాళ్ళు. ఇప్పుడు మా ప్రాంతంలో ఈ పదం ఉండదు కాబట్టి అట్లా ఒకటి నేను ఒక గమ్మత్ పదాలను కంపల్సరీ పాటలో పెట్టే ప్రయత్నం చేస్తా. అంటే పాట ఉద్దేశం ఇట్లనే చెప్పాలని ఎందుకు అనుకున్నావు నువ్వు? చాలా మంది రాస్తురు, అందరిలాగా కాకుండా ఒక ప్రత్యేకతకి ఎందుకు పోయినావు? అంటే అన్ని అబ్జర్వ్ చేసిపోయినావా, నీ శైలి అట్లా వచ్చింది? లేదు అబ్జర్వ్ అంటే నాది మొదటి నుంచి నా శైలి సినిమా. నాది మొదటి నుంచి నేను సినిమా ప్రయత్నం, సినిమాలు రాసిన, సినిమాలు మ్యూజిక్ కూడా చేసిన, అదంతా వేరు. అనుకోకుండా ఫోక్లో నాకు బ్రేక్ వచ్చింది. ఫోక్లో ఎందుకు బ్రేక్ వచ్చిందంటే నాకు మొట్టమొదటి తల్లి గోదావరి అని ఒక పుష్కరాల టైంలో అప్పుడు 2001-2002 ప్రాంతంలో అప్పుడు చేసినటువంటి పాట అనుకోకుండా నాకు అవకాశాలు అందులో బాగా వచ్చినాయి అనమాట. సో అంటే నేను మన పల్లె భాష నా శైలి అట్లా ఎందుకు చేస్తా అంటే నాకు మన ఊర్లో మాట్లాడుకునే పదాలు పాటలు అంటే అందరు రాసినట్టు ఒక పుస్తక భాష ఇట్లా కాకుండా ఇట్లా రాస్తే బాగుంటుంది, ఇట్లా ఒక వైవిధ్యంగా వెళ్దామని అట్లే మన భాషను బతికించిన వాళ్ళం అవుతాం. మన సంస్కృతితో పాటుగా ఒక పాటలో నాకు ఒకటి ఏముంటుంది అంటే ఒక పాటలో ఒకటే చెప్తే నాకు నచ్చదు. ఒక పాటలో ఒక 10 రకాలు అంటే విజువల్ నుంచి ఆడియో నుంచి వీడియో దాకా ఒక 10 రకాలు ఒకటే అర్థం కాకుండా దాని వల్ల చుట్టూ ఇంకా కొన్ని ఉపయోగపడాలని అనుకుంటే ఎప్పుడైనా. సో దానికోసం సంస్కృతి, మన యాస, మన భాష, మన జీవన విధానం వైవిధ్యం అర్థమవుతుంది. బట్ కానీ సినిమాకి రాయాలంటే పుస్తక భాష ఉండాలి. సినిమాలకు రాసేటోనివి పల్లె పదాల వైపు ఎట్లా టర్న్ అయినావు? మనం పుట్టి పెరిగినటువంటి వాతావరణం ఇష్టం మక్కువ పోదు కదనే. మనకు ఉన్నటువంటి సినిమాకు రాయాలనేది ఒక ప్యాషన్, మన ఇష్టం అది. కానీ మన లోపల ఒక రక్తంలో ప్రవహిస్తుంది ఒరిజినల్ గా. దానికి అవకాశం వచ్చినప్పుడు దాన్ని బయట తీసుకొస్తాం డెఫినెట్ గా. ఇప్పుడు అనుకోకుండా వచ్చిన బ్రేక్ ని అనుకొని వాడుకుందామా ఇప్పుడు? తప్పకుండా. ఏంటా బ్రేక్? ఆ సాంగ్ తల్లి గోదావరి అని మొట్టమొదటిసారి అప్పుడు మనకు ఈ సందర్భంగా గుర్తు చేయాలి సార్ని. అప్పుడు మా ధర్మపురి ఎంఆర్ఓ ఉంటుండే, మా ప్రస్తుత జగిత్యాల జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ధర్మపురి మండలంలో అప్పుడు ఎంఆర్ఓగా చేశారు వనమాల చంద్రశేఖర్ సార్ అని. నేను అప్పుడు ఇంటర్మీడియట్ ఇంకా పూర్తి కాలేనది. ఇంకా
అప్పుడు పుష్కరాలు వచ్చినప్పుడు మా ఊర్లో జన్మభూమి కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఒక పాట పాడమంటే పాడుతుంటే మా మిత్రులు ఊర్లో రమేష్ మేమందరం బాగా మంది కలిసి అప్పుడు పాట పాడుతూ ఉంటే మనం ఒక తల్లి గోదావరి ఆ పుష్కరాల మీద ఒక పాట రాస్తావా బాబు అని అడిగారు. అడిగే సందర్భంలో అప్పుడు నేను ఒక 10-15 పాటలు రాసిన నేను. అప్పుడు మా గురువు గారు సుద్దాల అశోక్ తేజ గారికి కూడా చూపించడం జరిగింది అప్పటికే. ఆ క్రమంలో సార్ కూడా ఇప్పుడు హైదరాబాద్ రారా బాబు అనే సందర్భంలోనే ఈ ఎంఆర్ఓ గారు ఒక పాట రాద్దాం మంచిగా చేద్దాం మనం నేనే పెట్టుబడి పెడతా అంటే అప్పుడు మనకు పాట క్యాసెట్ రావాలంటే ఒక పెద్ద కథ, అదొక కళ. అది అసలు మనం డబ్బులు ఇస్తారా అనే కళ కాడికి వెళ్ళి పాట అనగానే అని చెప్పినాక తెల్లారే నేను రాసుకుపోయి వినిపించినాం. తల్లి గోదారమ్మ నీకు వందనమే, తను వెళ్ళ పావనమైన నీకు వందనమే, ధర్మమైన ధర్మపురికి వన్నె తెచ్చినావా, ధర్మమైన ధర్మపురికి వన్నె తెచ్చినావా, పుణ్యమైన నీ ఒడిలో పాపాలెన్నో కడిగినావా, తల్లి గోదారమ్మ నీకు వందన తను వెళ్ళ పావనమైన నీకు వందనమే. ఈ పాట రాసండి. ఈ పాటలు ఏముంటుందంటే గోదావరి మన తెలంగాణలో ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది, దీనివల్ల చివరికి ఏం చేసినట్టు ఇది రైతులకి ఉపయోగపడతలేదు అని ఆ రోజులనే చెప్పిన నేను. అంటే అది చూసిన నేపథ్యం కూడా మీకుంది కదా, మీ పరివాహక ప్రాంతం. సో అది పాసిబుల్ అయితే చూసి రాయొచ్చు. అద్భుతం. అంటే ఆ సాంగ్ ఈ పాటతో నా మొట్టమొదటి క్యాస్ట్ అనమాట ఇది, తల్లి గోదారమ్మ అని. ఇందులో ఇంకో మరో 7 పాటలు సామాజిక గీతాలు రాసి అప్పుడు ఆ కాలంలో సార్ మాతో ఒక ఆల్బమ్. అది నువ్వే వాడినా క్యాసెట్ లో కూడా? ఈ పాట నేను వాడలే, మిత్రుడు రమేష్ వాడాడు. రమేష్తో వాడించిన. అయితే ఒక 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 సాంప్రదాయ నేపథ్యం ఉన్న పాటలోకి ఉంగురమే అనే పాట ఎక్కడ తీసుకున్నాం, ఎట్లా అది? ఉంగురం అనే పాట నేను అప్పటికి యూట్యూబ్ స్టార్ట్ చేసిన, మేము పాటలు చేస్తున్నాం. దుర్గవాణి చెన్నూరులో మారుమూల గ్రామంలో ఉంటుంది. అప్పటికి వాళ్ళ బిడ్డ నాకు ఒక సంవత్సరం ముందు నుంచే ఆ ఉంగరం పాట మేకింగ్ కంటే ఒక సంవత్సరం ముందు నుంచే నాకు టచ్ లో ఉంది. అంటే మెసేజ్ అన్న ఇట్లా మా అమ్మ పాట పాడుతుంది ఇట్లా అట్లా అంటే. ఈ పదం మనకు భజనల్లో ఉంటది కదా? అవును, భజన పాటల్లో ఉంటది. అయితే నేను అన్నా మరి నేను ఒక పాట రాష్ట్ర పాడతామని పంపిస్తే మీకు అట్లా కానీ మా అమ్మ దగ్గర పాటలు ఉన్నాయన్న అంటే సరే పంపమ్మ అంటే ఈ పాట పంపితే ఉంగూరమే అనేది కామన్, రంగైన రామ్లాల టుంగూరం అనగా నాకు బాగా నచ్చింది ఆ పదం. నచ్చిన తర్వాత దాన్ని నేను తీసుకొని మళ్ళీ మొత్తం రాసినాను దాన్ని. వాళ్ళ మూలాలు తీసుకొని మళ్ళీ అన్న చెల్లెల రిలేషన్ కి రిలేటెడ్ చేస్తూ రాసినాం. రాసిన తర్వాత అనుకోకుండా మంచిగా విస్ఫోటనమైంది. ఆమె కూడా మంచి సినిమా అవకాశం వచ్చింది, పవన్ కళ్యాణ్ సినిమా. ఇద్దరు వాడారు కదా? ఇద్దరు వాడారు. మెయిల్ ఆర్ ఫీమేల్? లేదు, ఇద్దరు ఫీమేల్స్ వాడారు. ఇద్దరు ఫీమేల్. అంటే ఆ ట్యూన్ నేను ఆమె ఇచ్చినటువంటి ట్యూన్ ని నేను మళ్ళీ అనుపల్లవి ట్యూన్ చేంజ్ చేసి లిరిక్స్ మళ్ళీ రాసి అప్పుడు ఇద్దరితో కాంబినేషన్ కలిపి పాడించిన. ఆ నటించిన వాళ్ళు ఆ డీజే వెర్షన్ ఒకటి ఉంది, అది డీజేలో నాగదుర్గ నటించింది. మామూలుగా మన ఒరిజినల్ సాంగ్ ఫస్ట్ దాంట్లోనేమో దుర్గమ్మ, తర్వాత మౌనిక, తర్వాత బన్నీ, ఇంకా మిగతా వాళ్ళందరూ బాగా. ఒకసారి అది వాడరు. ఊరెనుక దున్నిచ్చి ఉల్లి నాటేసి ఉంగూరమే రంగైన రామ్లాల టుంగూరమే, అరే ఉంగూరమే రంగైన రామ్లాల టుంగూరమే, చెరువెనుక దున్నిచ్చి చెరుకు నాటేసి ఉంగూరమే రంగైన రామ్లాల టుంగూరమే, అరే ఉంగూరమే రంగైన రామ్లాల టుంగూరమే, చెరుకు కుసె ఎత్తి మంచెలే ఇచ్చి మంచ మీద సెల్లెళ్ళు కావళ్ళు గాసి, కావళ్ళతో కంటి పాపళ్ళు అలిసి పాపల్ల సూపుల్ల పంటలు మెరిసే ఉంగూరమే. అంటే చెల్లె అన్న వేసినటువంటి చేనుకు చెల్లె కాపలా కాస్తుంది, ఆ కాపలా కాసేటువంటి చెల్లె చూపులలోనే పంటలు పండుతుందని చెప్పినాను. అంటే ఆశీర్వాదం, చెల్లె ఆశీర్వాదం. అంటే చూపులో పంటలు పండడం అంటే ఆమె చూపుల దీవెనలతోనే పంట అన్నకు అరకత్ బరకత్ బాగుంటుందనే ఉద్దేశంతో. ఇట్లనే రాయాలన్నప్పుడు ఒక పాట వెనుక ఎంత కసరత్తు చేస్తామన్నా? చాలా కష్టం. అంటే నేను ఒక కాన్సెప్ట్ నాకు అలవకొని వస్తుంది అన్న. అంటే నేను అన్ని తిరిగినటువంటి ప్రాంతాలే కాబట్టి నేను ప్రతి పాటని ఒక అనుబంధాన్ని రిలేటెడ్ కంపల్సరీ చేస్తాను నేను. కంపల్సరీ ఇప్పుడు 1200 పాట కూడా అందరూ అనుకుంటారు, ఒక జోష్ అనుకుంటారు. అందులో కూడా ఒక పల్లెటూరు ఎత ఉంటుంది. అంటే ఒక కొడుకు పని చేయకుండా ఆగమాగం తిరిగి లగ్గమైన మారకుండా పైసలు అనేది వీళ్ళు కష్టపడ్డ పైసలు ఎత్తుకపోయి నేను ఆడ పని చేస్తే ఈడ పని చేస్తాను పోయి వస్తూ ఉంటే, అరే నువ్వు ఇంకెప్పుడు పేరుకి వస్తావురా, మేము కష్టపడుతున్నావు, నువ్వు ఇంకెప్పుడు బాగుపడుతావు, నీకు బిడ్డ ఉన్నది, కొడుకున్నాడు, పెళ్ళ ఉన్నది, మేము ఉన్నాం, ఇంకెందులో కోసం వసుకుంటావు అని ఒక మెసేజ్ ఉంటుంది అందులో. అంటే ప్రతి దాంట్లో ఒక జీవిత నేపథ్యం ఉంటుంది. కంపల్సరీ తీసుకుంటాను. అది నాకు ఎందుకో నేను పాట రాస్తున్నప్పుడు నాకు తెలియకుండా నేను నా 6th సెన్స్ రాసేస్తుంది అది. అంటే ఏదో కూడా అటాచ్ చిన్న లాస్ట్ చరణంలోనే కొంచెం అటాచ్ చేస్తా. అది ఎంత వయ్యారు జానపదం అనే పర్లేదు చేస్తా. అంటే ఈ మదన సుందరి నేపథ్యం ఏంటి? మదన సుందరి నేపథ్యం ఏంటంటే నేను అప్పుడు ఊర్లల్లో ఒక పెళ్లి కూతురు గురించి రాయాలనుకున్నాను వాస్తవానికి.
వాసానికి. పెళ్లి కూతురుకు ఇంపార్టెంట్ అందరూ ఏమనుకుంటారు, నగలు నట్టలు చీరలు అనుకుంటారు. నేను మంచాన్ని తీసుకున్నా. మంచం అంటే శృంగారభరితమైంది వాసానికి. ఎవరైనా చిన్న మిస్టేక్ అయితే కొడతారు కూడా. అంటే ఒక పెళ్లి కూతురుకు మంచానికి శోభనం అని ఎవరైనా రాస్తారా? ఎవరు రాయారు. పెళ్లి అంటే అనేక రకాల శోభనం రాయారు. నేను మంచాన్ని ఎందుకు తీసుకున్నా అంటే ఒక ఛాలెంజింగ్ తీసుకున్నా. శృంగారం అంటే దాదాపు సృష్టికి మూలమైన శృంగారం. దాన్ని అసభ్యకరంగా చూడాల్సిన అవసరం లేదు. అంటే అసభ్యం అనిపించకుండా పెళ్లి కూతురుకు వాసానికి ఆమె బయటకు చీరలు అవి అని చెప్తారు. పెళ్లి కూడా మంచాలు ఇయ్యాలని ఎందుకు పెట్టారు మరి వెనకట? మంచం ఇచ్చారు కాబట్టి దానికి కూడా ఒక ప్రత్యేకత. ఇది ఎవరు దీన్ని చూడలే కదా అనే ఉద్దేశంలో శృంగారాన్ని కూడా అసభ్యంగా అనిపించకుండా ఒక అమ్మాయికి ఇష్టమైనటువంటి మంచాన్ని నాకు ఇట్లా డిజైన్ ఇట్లా తయారు చేయాలి. ఒక వడ్లలో చిన్న కాన్సెప్టే కానీ అదొక నాకు అది రాసేటప్పుడు చాలా మంది హెచ్చరించారు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా. నువ్వు అట్లా చేస్తే నిన్ను తిడతారు అట్లా. అంటే ప్రేక్షకులు ఇక్కడ గొప్పలు చాలా. అంటే నా అంతర్ని అర్థం తీసుకున్నారు. అలాగే ఏ మాత్రం రిసీవ్ చేసుకోకపోతే నిజంగా కాదు, ఆ మంచోచ్చరణమే వాడవు ఒకసారి. అందులో అంటే ఎట్లుంటది అంటే ఫస్ట్ పల్లవిలో వడ్లలో చారు దగ్గరికి పోతుంది అమ్మాయి. అవును. మదన సుందారి నా మామ కొడుకచ్చే మంచం చెయ్యావోయ్ వడ్లొల్ల చారి. మదన సుందారి నా మామ కొడుకచ్చే మంచం చెయ్యావోయ్ వడ్లొల్ల చారి. మల్లచ్చే అయితారం మనువు కుదిరింది మాకు అని మనసెంతో బంగారం నవ్వెంతో సింగారం. మదన సుందారి అందులో చెప్తుంది. ఏం చెప్తుంది మళ్ళా? నాకు మంచము మదన సుందారి కాళ్ళ కట్టకేమో 2 సిలుకాలు దించబోయి మదన సుందారి కాళ్ళ అంటే అక్కడ ఏం చెప్తుంది అంటే నాకు లిరిక్స్ గుర్తొస్తలేదు. అంటే ఆమె నా భర్త కొద్దిగా రెగ్యులర్ చేసినట్టు మంచం చేయకు, కొద్దిగా ఎత్తుంటాడు, కొంచెం ఎక్కువ పెట్టని కూడా ఒక చమత్కారం ఉంటుంది అలా. అంటే ఆమెకి ఏదైతే మనసులో నచ్చినట్టు మంచం చేయించుకుంటుంది అట్లా. సూపర్ అన్న. అయితే ప్రజలు బాగా ఆదరించారు పాట, అది కూడా బాగా ఆదరించారు. ఇక్కడ ఇవన్నీ గొప్ప కదన్న, ప్రేక్షకులే గొప్ప అంతే ఆదరిస్తే. ఇక్కడ ఇంకొక గొప్ప ముచ్చట ఉంది, అది అడుగుతున్నా ఇప్పుడు. ఏంటి సుద్దాల అశోక్ తేజ్ అన్నకు మీకు సంబంధం? ఆయన గురువుగా భావించి మళ్ళీ మీ పేరు పక్కన తేజ అని పెట్టుకోవడం, అదే కదా రీజన్? మల్లిక్ తేజ అనేది ఆయన ద్వారానే కదా పెట్టుకున్నాం. అది గుర్తు చేస్తే నాకు భావోద్వేగం అవుతుంది. ఎందుకంటే అసలు నాకు పాటలు చిన్న రాస్తున్నా పాడుతున్నా, మా స్కూళ్ళల్లో కానీ భజనలలో అక్కడ ఇక్కడ పాడుతున్నా కానీ సినిమాకు పోవాలనేది నాకు పిచ్చి. రాస్తున్నా కానీ పోవడం ఎట్లా నాకు తెలియదు. అలాంటి టైంలో నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో జగిత్యాల్లో ఉన్నప్పుడు ఒక కార్యక్రమానికి సార్ ఒక గెస్ట్గా వచ్చినప్పుడు నేను అప్పటికి 10-12 పాటలు ఏమో రాసుకున్నాను అంతే. పెద్ద మెచ్యూర్డ్ రైటర్ ఏం కాదు, పాడుతున్నా సింగర్నే కానీ రాయడం అనేది అప్పుడు ఏం పెద్దగా ఉంటుంది, అంత మైండ్ ఉండదు కానీ రాస్తున్నా, ఏదో తనలాడుతున్నా. అలాంటి టైంలో గెస్ట్కి వస్తే ఆ ప్రోగ్రాంలో నా పుస్తకం అయితే పట్టుకపోయినా సార్ చూపిద్దామని. భయం, సార్ దగ్గర భయం, ఒక గెస్ట్ దగ్గర ఆ ప్రోగ్రామ్కి నేను కోరస్ వాడడానికి అప్పుడు గుగ్గిల సత్యమన్న అని తన టీం ప్రోగ్రామ్ చేస్తే నేను కోరస్ వాడడానికి. అంటే ఆయన అప్పటికే పెద్ద రచయిత అన్న విషయం మీకు తెలుసా? లేదు, తెలుసు. అప్పటికి ఒసేరాములమ్మ ఇవన్నీ రాసిండు, బాగా పెద్ద పెద్ద పాటలు రాసిండు. అశోక్ తేజ గారు వస్తారంటే నేను తన కోసమే కోరస్ వాడితే అప్పుడు నాకు ఎంత 30 రూపాయలు 40 రూపాయలు ఇచ్చారు. ఆ పైసల కోసం కాకుండా సార్ని కలవడానికి నేను అప్పుడు సినిమా అంటే ఒక పిచ్చినప్పుడు సినిమా వల్ల పిచ్చి ఉంటుంది, ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఆ టైంలో పుస్తకం సార్కి ఎట్లా ఇవ్వాలనే టైంలో అప్పుడు తమ్ముడు మా ఊరే దమ్మ రమేష్ అని ఉంటాడు, ఏషన్న తమ్ముడు, అనుకో డేర్ ఎక్కువ, నాకేమో భయం ఎక్కువ. అప్పుడు కాపీ తీసుకుపోయి సార్కి ఇచ్చేసిండు. సార్కి ఇచ్చేసినాక చూసి పిల్లగాడు ఎవరు పిల్లన్న తర్వాత పిలిచిన తర్వాత అందులో ఒక పాట నేను బాగా మిస్మరైజ్ చేసిన తర్వాత నువ్వు నీ లోపల ఏదో స్పార్క్ ఉంది, నువ్వు ఖచ్చితంగా సినిమా రైటర్ అవుతావురా. అప్పుడే ఇక ఫస్ట్ టెంప్టేషన్లే రాని కొట్టిండంటే ఆయన మనసులో నేను ఎంత చోటు సంపాదించిన అర్థమైంది. ఇక నువ్వు ఖచ్చితంగా నువ్వు ఇంటర్మీడియట్ అయిపోయినాక హైదరాబాద్ రా, ఖచ్చితంగా మా ఇంటికి రా, నీకు మంచి నీకు ఎట్లా పోవడం అనేది చెప్తాను నీకు అని చెప్పిండు. అన్నాక ఇంటర్ అయిపోయిన తర్వాత సార్ వాళ్ళ ఇంటికి వచ్చిన 4 months తర్వాత అప్పుడు మురారి సినిమా పాట రాస్తున్నాడు సార్. అప్పుడు బంగారు గల్ల బుచ్చమ్మ అని పాట రాస్తున్నాడు. పొద్దున్నే పోయినా అప్పటికి తను ఇచ్చిన మాట మర్చిపోలే. ఎంతో మంది మాటలు ఇస్తారు, మర్చిపోలే రచయితలు కదా, మర్చిపోవచ్చు అనుకుంటాం. అన్ని రోజుల్లో గుర్తుపట్టిండు, పిలిచిండు, మంచిగా అన్నం పెట్టిండు, మంచిగా కూర్చున్నా, అన్ని చెప్పిండు కరెక్టే. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇంట్లో అమ్మ కానీ వాళ్ళ కూతురు స్వప్నక కానీ చైతన్య వాళ్ళ వాళ్ళందరూ కూడా మంచిగా సార్ ఎట్లా ప్రేమించండు, వీళ్ళు కూడా అంతే నన్ను ప్రేమగా అంతే ఒక కొడుకుగా, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా చూసుకున్నారు, ఇంటి మెంబర్ లాగా చూసుకున్నారు. నాకు ఇడికెళ్ళి పోవద్దు, ఇక మళ్ళీ తిరిగి చిన్నపురం పోవద్దు, నేను ఇక ఇక్కడనే ఉండాలి అని ఒక రూట్ దొరికింది. కాబట్టి అప్పుడు ఏం చేసిన, నేను ఒక హోటల్లో జాబ్ చేసిన, నేను ఇరానీ చాయ్ హోటల్లో జాబ్ చేసిన.
మరి ఉండాలంటే ఏదో పని చేయాలి. పని చేసుకోవాలి కదా. అవును. కాబట్టి అప్పుడు అన్ని పనులు చేసిన, కప్పులు కడిగిన, చేయలేని పనులు అంటే కౌంటర్, అప్పుడు జాబ్ ఉన్నది ఇరానీ హోటల్లో కౌంటర్ మీదే, కానీ వాళ్ళు పని చేయనప్పుడు మనం కూడా పని చేసుడు, ఇవన్నీ మోటార్ దాంట్లో పని చేసిన, అన్నిట్లో పని చేసిన, చేస్తూ సినిమాలకు తిరుగుడు, చాలా సినిమాలకు వర్క్ చేసిన, కొంతమంది దగ్గర అసిస్టెంట్గా చేసిన, బాగానే చేసిన అంత. ఇప్పుడు తేజ అని ఎందుకు పెట్టుకున్నావు అది చెప్పలేను. సార్ నాకు ఇంతగానం చేసిండు కదా, ఇప్పటికి నన్ను కన్న కొడుకు వాళ్ళ కొడుకులు ఎట్లా చూసుకుంటాడు. ఓకే. ఆయన మీ ఇంటికి రావడం కానీ ఇప్పుడున్న రచయితల గురించి చెప్పమన్నప్పుడు మీ గురించి ప్రస్తావించిండు, అది పేపర్లో కూడా వచ్చింది. అవునే, నేను చూసిన. అది నా అదృష్టం అంతే, నా జన్మకు దొరికిన అదృష్టం. తనకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము మనం. సారు పాటల్లో, అశోక్ అన్న పాటల్లో మీకు నచ్చింది ఏంటి? తన పాటలు టప 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 పాట పుట్టినటువంటి సందర్భం అంటే అన్ని నచ్చుతాయి. మీరు ఒక రచయితగా ఉండి అవతల రచయిత నచ్చినప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు మీరు ఆయన పాట ఏది వాడుకుంటారు బాగా? టప 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 చెమట బొట్లు తాళాలై పడుతుంటే, కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే, పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోటే జత కట్టింది. అద్భుతమైన పాట అసలు. చాలా అన్ని చరణాల్లో అద్భుతం ఉంటుంది. ఇప్పటికి రూమాలు ఇస్తాయి ఆ పాట పాడితే నాకే. కాబట్టి ఆ పేరు ఎట్లా పెట్టుకుని అన్నారు కదా, తనకి ఏమి ఇచ్చినా మనం రుణం తీర్చుకోలేము. కాబట్టి నేను చచ్చిపోయినా బతికిన నా పక్కన నా జీవితంలో నాకు కొంతమంది ఉంటారు అన్న ముఖ్యులు. మా తాత నాకు మా తాత ఇప్పుడు నా పక్క కూడా కూర్చుంటాడు ఇక్కడ, ఆత్మ తనది ఎప్పుడు నన్ను నడిపిస్తాడు. మా తల్లి, తర్వాత మా వైఫ్, తర్వాత నాకు సారే. ఇంకా అంటే సార్ నన్ను అంతా అంటే ప్రొఫెషనల్గా నాకు ఒక పెద్ద ధైర్యం ఇచ్చిండు నాకు ప్రొఫెషనల్గా. తను అంటాడు నేను వానికి ఏం చేయలేదు అంటాడు, ఏం చేయలేదు కానీ నాకు ఒక మానసిక ధైర్యం అనేది ఎవరిస్తారండి. అంతకంటే అవకాశం 100 మంది ఇస్తారు కానీ ఒక నువ్వు చేయగలవు అనే మానసిక ధైర్యాన్ని ఒక సినిమా ఫీల్డ్ లో ఉండి అంటే ఒక మనిషిని తలుచుకుంటే మన మూమెంట్ మారిపోతుంది అంటే అంతకంటే గొప్ప విషయం ఏముంటుంది. అవును. మళ్ళీ నా పేరు మల్లికార్జున్ మల్లేష్ నా పేరు, ఆ పక్కన మల్లిక్ తేజ కరెక్ట్ సెట్ అయింది. ఇప్పుడు బాగానే ఉంది, ఎంత బాగుంది. సార్ రుణం కూడా నేను ఇంకా అశోక్ అనే పెట్టినేమో మీకు. లేదు, నేనే పెట్టుకున్నా, మల్లిక్ తేజ అని పెట్టుకున్నా. పెట్టుకున్న తర్వాత ఎందుకు ఏందని అడిగిండా? ఇక తనకు అర్థమై, ఇప్పుడు ఒక గురువు శిష్యులు, ఒక తండ్రి కొడుకుల అనుబంధం అది అర్థమైపోతుంది. కొన్ని చెప్పుడు ఉండదు, భాష ఉండదు కొన్నిటికి. అయితే ఆ రైతు పాట అడగటం మర్చిపోయినా, నాగాలి దగ్గర ఉంటుంది అది. అవును, అదొకసారి. నాకు అది ఫేవరెట్ సాంగ్ అని నోటికి వస్తలేదు. ఏమే పిల్ల ఎంకటి, అది అందరినా కూడా బాగా ఇష్టం, అందశ్రీ అన్నకు. ఓకే. ఏమే పిల్ల ఎంకటి ఎంతసేపాయ దున్నవట్టి, అగ్గాజాము దాటి పాయితే రానే రావు, అగ్గాజాము దాటి పాయే రానే రావు తననన, ఆగాలేవు పెనిమిటి అన్న మండుతున్న పొయ్యి అంటి వెట్టి, కైకిల్లులను దోలుకొని రానే వడితి తోవట్టి, ఇడుగిరువలు దున్ని పొతం చేసి తయారున్నానే, ఇత్తున మెదామంటే నువ్వు ఇంకా రాకపోతీవే, లేసి నుండి ఒక్కదాన్నే పని తీరకపాయేనే, ఇగో మన గెట్టు దాటి రానే వస్తి గదానే అంటే ముచ్చట్లనే పాట చెప్పిరా. అసలు మాట్లాడుకున్నట్టున్నది పాటలా ఉన్నది. అంటే ఎందుకోసం ఇంకా నేను ఇక్కడ పుతం చేసిన ఇంకా అసలేదమ్మా అంటే, నేను పట్టుకున్నా అన్నం వండుకొని కైకిలలో తీసుకొని వచ్చి టైం పట్టింది అని చెప్తుంది. చివరి చరణం అంటే ఇదంతా భార్య భర్తలకు అనుబంధం కూడా. చివరి చరణం మట్టితో ముడిపెట్టి రాసిన. ఆ చరణానికి అందశ్రీ అన్న ఇచ్చినటువంటి కాంప్లిమెంట్ నువ్వు నా జీవితంలో మర్చిపోలేను. ఫోన్ చేసి గంట సేపు మాట్లాడండి అతని. ఏముంది ఆ చరణంలో? ఎడ్లకు నీళ్లు పెట్టుకొని ఒడ్ల పొంట మేపు కత్త, ఎల్లిపోదాం అన్ని జదిరి కచ్చూరంల వెట్టుగొంత, బువ్వా పెట్టే భూమి తల్లిని నాసుకుంటా, భూమిని కాచే ఏదో ఉంటుంది నాకు అది గుర్తు రావట్లేదు. అంటే బువ్వ పెట్టే భూమి తల్లిని గుండెలకు అద్దుకుంటా కానీ ఆ భూమినే కాపాడ నేను నా గుండెలో పెట్టుకుంటా, నేను ఎప్పటికీ మర్చిపోను అని ఉంటది. భూమికి స్త్రీకి అనుబంధం చేసిన అంటే భూమిని నువ్వెంత ప్రేమిస్తావో నేను నిన్నంత ప్రేమిస్తాను భార్య అంటుంది అనమాట. అంటే మంచి ఉపమానం. అందులో ఒకటి మంచిగా చెప్పింది నాకు నాకు ఒక మైనస్ అంటే లిరిక్స్ గుర్తురావు. అంటే ఒక్క పాట కాదు అందులో ఆ చరణానికి నన్ను బాగా మెచ్చుకున్నా అన్న. అప్పుడు అందులో షూట్ కూడా అప్పుడు శివ దాని కెమెరామెన్, ఆ భూమిని చూపించిన విధానం కూడా
అక్కడ దంపతులను ఎంత అద్భుతంగా చూపించారో, భూమిని ఎర్రటి భూమిని బాగా చూపించారు బిడ్డ అని మెచ్చుకున్నాడు అన్న. పల్లె పల్లెల జరుగుతోంది తెలంగాణ జాతరో, రారో తమ్ముడో రణము జయ్య తమ్ముడా, రారో తమ్ముడో రణము జయ్య తమ్ముడో, గల్లీ గల్లీల వెరుగుతోంది జనం జాతరో, లేరో తమ్ముడో రణము జయ్య తమ్ముడా, చలో లేరో తమ్ముడో రణము జయ్య. ఇట్లా బాగా పాటలు లేచిందా కుగ్గురు ఇట్లా కొన్ని వందల పాటలు రాసినప్పుడు. అప్పుడు స్వయంగా మమ్మల్ని ఆ టైంలోనే కేసీఆర్ గారు కూడా ఉద్యమ రచయితలలో కొన్ని జిల్లాల నుంచి పిలిచినప్పుడు నన్ను కూడా ఒక 2-3 సార్లు కూర్చోబెట్టుకుని కూడా మాట్లాడి రాపించిన పాటలు ఉన్నాయి. అంటే ఉద్యమంలో మంచిగా కీలకంగా ఇష్టంగా పనిచేసినప్పుడు అందరితో పాటు నేను కూడా బాగా పని. అంటే జనరల్ గా రచయితలకు వచ్చే అన్ని పాటల్లో కొన్ని పర్టికులర్గా ఉంటాయి. అంటే అమరవీరులై ఎవరైనా చనిపోతే ఉంటాయి కదా, అటువంటివి కూడా రాసినావా? చాలా పాటలు రాసిన అట్లాంటి వందల పాటలు ఉద్యమం కోసం. నేను కంప్లీట్ గా నేను ఒక సందర్భంలో గోషి గొంగళి కూడా కట్టిన. కడితే కొంతమంది కవి రచయిత గోషి గొంగళి కట్టవద్దు అన్నారు కానీ నాకు అప్పుడు అది ఒక అప్పుడు ఆ పిచ్చి అట్లా ఉండే వేరుండే. ఉద్యమం టైము అదంతా ఉంటుంది, ఆ ఉద్వేగం వేరే అప్పుడు. రైట్ అన్న. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మీరు అన్నట్టు మహా కవులు కూడా మనిషి గురించి మనసు గురించి రాస్తుంటారు. మనిషి అయ్యో ఇట్లా అయిపోతుంది ఇట్లా అవుతుంది అని ఒక వేదన ఎప్పుడో వస్తుంది, ఆవేదన వస్తుంది. అప్పుడు కలం కంపల్సరీ కదిలియాల్సి వస్తుంది. అట్లా రాసిన ఏమన్నా ఉన్నాయా? జీవితంలో చాలా అంటే ప్రతి మనిషి ఒక స్ట్రగుల్కు గురవుతాడు. కొన్ని తట్టుకుంటాడు, కొన్ని తట్టుకున్న కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇట్లాంటి సందర్భాలల్లో మనం ఎంత బాగున్నా ఇట్లా ఎందుకు ఎదురైతే సంఘటన అనేది ఏ మనిషికైనా ప్రతి మనిషికి ఎదురైతే. అలాంటి అంటే మన పర్స్పెక్టివ్ లో ఒక నిజం లాగా ఉంటుంది, బయట వాళ్ళకి అది ఇంకోలాగా కనబడుతుంది. అలాంటి సందర్భంలో నేను జీవితంలో మొదటి నుంచి నాది స్ట్రగులే, ముళ్ళబాటనే అది. ఓకే, మొదటి నుంచి ఇట్లనే నాకే ఎందుకు ఇట్లా అనే ఉద్దేశంలో ఒక క్రమంలో ఆలోచించుకొని మరి ఎన్నోసార్లు చాలా మంది ఏమో ఎవరికో చెప్పుకొని బాధపడతారు. మనకు ఒక అవకాశం ఉంది పాట రాసేది ఇది కాబట్టి దీన్ని మనము పాట ద్వారా చెప్పొచ్చు అనే ఉద్దేశంలో రాసుకున్న పాట. ఎదుగుతున్నాడమ్మ మనిషి ఆకాశ పొరలు దాటి, ఎదుగుతున్నాడమ్మ మనిషి, ఒదుగుతున్నాడమ్మ మనిషి అధపాతాళంకి, ఒదుగుతున్నాడమ్మ మనిషి. అవసరం ఉన్నప్పుడు ఒకలా, అది తీరగానే ఇంకొకలా, ఆశవాది నుండి అవకాశవాదిగా ఎదుగుతున్నాడమ్మ మనిషి. కుక్కతోలు కప్పుకున్న గుంట నక్కల, కుక్కతోలు కప్పుకున్న గుంట నక్కల, బల్లెంల ఉంటాడు మనతోనే పక్కల, పక్కనే ఉండి అన్ని పసిగడుతాడు, ఒక్కసారిగా దారుణాన్ని కొడిగడుతాడు, వెన్నంటే ఉండి ఒక వెన్నుపోటుదారుగా, నమ్మకస్తుడి నుండి నయవంచకుడిగా ఎదుగుతున్నాడమ్మ మనిషి. ఆకాశ పొరలు దాటి ఎదుగుతున్నాడమ్మ మనిషి, ఒదుగుతున్నాడమ్మ మనిషి అధపాతాళంకి, ఒదుగుతున్నాడమ్మ మనిషి. సూపర్ అన్న. అంటే ఈ మనోస్థైర్యం లేకపోతే కష్టం ఒక రచయితకి. పెద్దలు ఏం చెప్పారు, ఎదిగిన కొద్ది ఎదగాల బిడ్డ అని చెప్తే దాన్ని ఇప్పుడు వేరే రకంగా తీసుకుంటున్నారు ప్రజలు. అంటే ఎదుగుతుండు, ఎంతసేపు ఎదుగుతున్నాడు అంటే మనం ఇదే ఎదుగుతాను అనుకుంటున్నాం మనం. అదే ఆకాశ పొరలు వరకు ఎదుగుతా ఓకే, ఆకాశ పొరలు దాటి ఎదుగుతున్నాడు అంటే అది నాశనానికి. ఒదుగుమన్నారు, ఎంత ఒదుగుమన్నారు? భూమి మీదనే కానీ చెట్టులాగా ఒదుగుమన్నారు. కానీ భూమి పాతాళంలోకి పోతున్నాడు. భూమిలో అంటే వాడు చేసుకున్న కర్మకు భూమి లోపలికి వెళ్ళిపోతున్నాడు. అంటే ఎడుబెట్టి నాశనానికి అవుతున్నాడు తప్ప పెద్దల మాటను వక్రీకరించి జీవిస్తున్నాడు. అదే చాలా సామెతలు ఊరికే పుట్టలేవు, జీవిత ప్రమాణాల మీదకి వెళ్ళి తెచ్చిరు కానీ అవి ఇప్పుడు వినే పరిస్థితి, పట్టించుకునే పరిస్థితి లేదు. పట్టించుకునే పరిస్థితి లేనప్పుడు ఏమవుతుంది, ఒక కర్మ అంటే దాన్ని ఏమంటారు, ఎవరికైనా ఇప్పుడు అంటే కంపల్సరీ కొన్ని పాటించాలి, విలువలు అనేవి కంపల్సరీ ఉండాలి. సరే నా స్వార్థం కోసం నేను కొంత పని చేస్తాను, ఈ స్వార్థం కానీ విలువలు ఖచ్చితంగా మనం ఒక జన్మ ఉంది కాబట్టి కొన్ని బతికించాలి కంపల్సరీ. అంటే ఒక అగాధం దాటిన తర్వాత లేదా ఒక ఇబ్బంది పొరని దాటిన తర్వాత మీరు ఎలా రిలాక్స్ అయ్యారు? అగాధం అంటే నాకేం కొత్త, అంటే అగాధం అని నేను దేని ప్రత్యేకంగా అనుకోను. నేను నా పాటనే నా ప్రయాణం, నాకు చిన్నప్పటికెళ్ళి ముళ్ళబాట. నేను దేన్ని కూడా అగాధం అని భావించాను. లైట్గా ఒక ప్రాపగండ అనుకుందాం. లేదు, నేను దాన్ని ఎప్పుడు అట్లా అంటే దేన్ని నేను అట్లా తీసుకోలేదు. అంటే నేను భావించలేదంటే నా ప్రయాణంలో ఒక్కటని కాదు, 100 అగాధాలు ఎదురైనాయి. ఇప్పుడు కాసేపు ప్రాజెక్టులు వేస్తారు, వాటర్ అవుతాయా?
దాని కిందికి వెళ్ళి పోకుండా పక్క ఒడ్డు దిగిన పారుతాయి నీళ్ళ నాపలేంగా. అదే అంటే పాట గొప్పతనం, పాటను ఎత్తుకున్న ప్రజలది గొప్పతనం. నాకు మా తాత చెప్పినటువంటి బుద్ధి నాకు ఉంది. ఆ బుద్ధిని నేను ఎప్పుడు విడనాడను. ఎందుకు తాత ప్రస్థానం ఎన్నిసార్లు చేస్తున్నాను అంటే ఆయన దగ్గర ఎక్కువ పెరిగిరా? మా తాత దగ్గర పెరిగింది నేను. అంటే చిన్నప్పటికెళ్ళి నేను మాది గొల్లపల్లి మండలం చిలువాకోడూరు. ఓకే. మా మా నాన్నమ్మ అందరిది జగిత్యాల జిల్లా. జగిత్యాల జిల్లానే, మండలం వేరు. మాది ఇప్పుడు పాత ధర్మపురి ఉమ్మడి బుగ్గారము మండలంలో ఇప్పుడు చిన్నపురం గ్రామం మాది. నేను చిన్నప్పటికెళ్ళి మా అమ్మ వాళ్ళ నాన్న తాత దగ్గరనే పెరిగిన నేను ఎక్కువ. ఓకే. మా తాత దగ్గర పెరగాల్సి వచ్చింది. ఈ చిన్నప్పుడు కొన్ని ఇష్యూస్ అంటే చిన్న ఉన్నాయి నేపథ్యం. అట్లా మా తాతకు మళ్ళీ నేను అంటే ఇష్టం కాబట్టి తీసుకుపోయి పెంచుకున్నాను నన్ను. చిన్నప్పటికెళ్ళి మా దాంట్లో అంటే మేము వృత్తిరీత్యా గొల్లలో ఉన్నట్టు. మా దాంట్లో ఏంటిది చదువు అనేది ఎక్కువ ఉండదు ఆ కాలంలో. సార్ ఆయన పేరు చెప్పవా? వెంకయ్య, మా తాత పేరు. మేకల వెంకయ్య. అందుకే ఇందాక మందపైలో అంటుంటే ఏ నేపథ్యం అమ్మా? నేను తిరిగిన గొర్రెల మంది ఏమడి. ఇప్పుడు మా తాత నన్ను ఇష్టంగా, తనకు 3 కొడుకులు, మా అమ్మ ఒక బిడ్డ. 3 కొడుకుల పిల్లలు అందరినీ కాదని కొడుకుల కంటే ఎక్కువ నా మీద పిచ్చి బాగా మా తాతకు. అందుకే ఇప్పుడు ఎంవి మ్యూజిక్ అంటే ఏంటిదే, ఎం అంటే మల్లిక్ తేజ, లేదంటే వి అంటే వెంకయ్య, ఎం అంటే మేకల, వి అంటే వెంకయ్య, మేకల వెంకయ్య ఛానల్ అది. ఇక అనుకోకుండా ఎస్ ఇట్లా అంటారు చాలా మంది, ఎం అంటే మల్లిక్ తేజ ఇట్లా అనుకుంటారు. కానీ నా ఉద్దేశం మాత్రం మేకల వెంకయ్యనే. ఎస్వి మల్లిక్ తేజ కూడా. ఎస్ అంటే సింగారపు మా ఇంటి పేరు. ఓకే. సింగారపు వెంకయ్య మల్లిక్ తేజ అట్లా కూడా కలిపినదాన్ని అంటే అట్లా అంటే అట్లా నాకు. అయితే ఒకటి అడగటం మర్చిపోయింది. ఇప్పుడు సినిమా అవకాశాలు ఎట్లా వచ్చినాయి? సినిమా ప్రయాణం ఎంతవరకు పోయింది? మధ్యలో ఆగిందా, నడుస్తుందా? నడుస్తుంది, ఎక్కడ ఆపలే. కాకపోతే ఫోక్ లో నాకు నేను మొదటి నుంచి మైనస్లకి వెళ్ళి వచ్చిన వ్యక్తిని కాబట్టి నాకు డబ్బులు అవసరం పడి పాటలు రాస్తే పైసలు కూడా వస్తాయా అనేది అలవాటు చేసింది క్యాసెట్ల రంగం. ఓకే. పైసలు వచ్చేపోతే పాటలు రాసినావు, అది కాస్త సీడీలకు వచ్చింది, సీడీలకు వస్తే యూట్యూబ్ వచ్చింది. అయినా సినిమా ప్రయాణము ఆగదు. సినిమా నా మనసులో నుంచి దాన్ని రాసి ఇప్పటి వరకు సినిమాకి ఏమన్నా మ్యూజిక్ కూడా చేసిన చాలా సినిమాలకు. నేను 2 కన్నడ సినిమాలు చేసిన, బన్నద కనసు, రంగిన దునియా. ఓకే. డైరెక్టర్ సీనన్న అని ఉంటాడు, గుండ్రెడ్డి సీనన్న అని, నన్ను మీ డైరెక్టర్ గా పరిచయం చేసిన తనే. తర్వాత తెలుగులో కూడా రుణం అనే పిక్చర్ చేసిన, ఒకటి రిలీజ్ అయింది. ఓకే. రుణంలో కూడా పాటలు చాలా బాగుంటాయి, మంచి. దాంట్లో చాలా మంచి పెద్ద పెద్ద సింగర్లు పాడినారు. నా లైఫ్ లో నేను బాలసుబ్రహ్మణ్యం గారితో పెద్ద పెద్దలతో పాడించే అవకాశం నాకు దక్కింది. అదృష్టం. బాలు గారు పాడిన పాట ఉందా? సాయిబాబా పాట. అది వేరే ఒకసారి రాస్తే, వనమాల చంద్రశేఖర్ గారు రాస్తే నేను దాన్ని కంపోజ్ చేసిన అనమాట. ఇప్పుడు ఒక ప్రవాహం అని కూడా ఒక సినిమా చేస్తున్నా, మ్యూజిక్ చేస్తున్నా. బ్రేక్ రాలేదే. నా టార్గెట్ ఏంటంటే, ఒకప్పుడు నేను ఒక మంచి రైటర్గా ఇండస్ట్రీలో ఎదుర్కోవాలని వచ్చిన. అప్పుడు వందేమాతరం శ్రీనివాస్ గారి దగ్గర చాలా మంది దగ్గర పనిచేసిన నేను. అప్పుడు దిగిన ఆఫీసులన్నీ. ఇప్పుడు నా టార్గెట్ ఏమైందంటే, ఒక సినిమా నేనే డైరెక్ట్ చేయాలి, నేనే ఒక సినిమా తీయాలి. ఓకే. అప్పుడు అంటే అవకాశాలు లేవు చేతుల. ఇప్పుడు అవకాశాలు పరిచయాలు ఉన్నాయి కాబట్టి నాకు సపోర్ట్ చేసే ఇండస్ట్రీలో కూడా కొంతమంది పెద్ద మనుషులు ఉన్నారు కాబట్టి తప్పకుండా ఎప్పటికైనా ఈ మధ్యన ఒక 2 సంవత్సరాల వరకు అనుకుంటున్నాను నేను టార్గెట్, ఒక మంచి సినిమా తీస్తా. అందులో కూడా మన విలేజ్, మన గ్రామీణ నేపథ్యం, జీవన విధానం, మన సంస్కృతి, మన భాష, యాస, మన పండుగలకు పెద్దపీట వేస్తా. సినిమా లక్ష్యంగానే వెళ్తారు? సినిమా లక్ష్యం ఉన్నది. అంతేనా? సినిమా అంటే సినిమాకి వెళ్ళే క్రమంలో ఇవన్నీ ఈ జానపదాలు, ఈ సామాజిక గీతాలు ప్రజలు నన్ను ఎత్తుకున్నారు. ఇది ఒక బండి అన్నట్టు. ఈ బండిలో నేను సినిమానే గమ్యానికి పోతా. మొత్తం నీ లైఫ్ అనే స్టోరీలో ఇదో ప్రయాణం కూడా మైల్ రైల్ గా మిగిలిపోతుంది. మైల్ రైల్ మిగిలిపోయిందండి. ఇప్పుడు నాకు జానపదం అనేది నాకు అండగా లేకపోతే, ఇప్పుడు ఈ సీడీలు, క్యాసెట్లు, యూట్యూబ్, ఇప్పుడు ఇవన్నీ ఈ జానపదాలు ఇవి లేకపోతే నేను ఎక్కడో ఆగిపోదు కావచ్చు. నాకు ఇదంతా ఉపయోగపడ్డది. అంటే ఇక్కడనే ఉన్నాను నేను, ఎక్కడ పోలే, నన్ను బయటకు పోలే. నన్ను మా వాళ్ళు పాటలలో గిట్ట ఒకవేళ రాని చెప్పితే దుబాయ్, మస్కట్ పంపిద్దాన్ని అనుకున్నారు. ఓకే. అనుకున్నారు. కానీ నాకు మా తాత, మా తల్లి బాగా, నాకు మా వైఫ్ సపోర్ట్ బాగా ఇస్తారు వీళ్ళు. ఎట్లా అంటే, నువ్వేమన్నా చేయి, నువ్వు చేస్తావు అంతే అని నమ్ముతారు బాగా. సూపర్. ఆ సపోర్ట్ ఉంటే చాలు. ఇంకేం. మా తాత అంటే ఆ కాలంలోనే మా కుటుంబంలో ఎక్కువ చదువుకోరు ఎవరు. పెరిగిందంటే గొర్రెలకో మేకలకో పోవాలి. కానీ మా తాత ఆ కాలంలోనే ఆలోచించి నా మనవాడు చదువుకోవాలని చదివిపించాను. అది ఇప్పుడు ఇట్లా నేను చదువుకోకపోతే ఇప్పుడు ఇట్లా రాకపోదు. నేను చిన్నప్పుడు బడికోకుండా కూడా ఆదివారం మా తాత ఎంబడి గొర్రెలకు మేకలకు పోయేటోండి. అప్పుడు అడవులల్లో ఇల్లు కూడా కనిపించేది మాకు. అప్పుడు నేను అవన్నీ చూసిన, అలా కూడా చూసిన. అటువంటి ఆలోచనలు కూడా ఆలోచనలు కలగలే. వీళ్ళు అంటే వీళ్ళు ఎందుకోసం ఇట్లా పోరాటం చేస్తారు అనేది కొంచెం నాకు, వీళ్ళ త్యాగం కదా, గొప్ప త్యాగం వీళ్ళది అనేది అనిపిస్తుండే నాకు. అవన్నీ చూసుకుంటూ కూడా, అవన్నీ నాకు ఆలోచించుకుంటూ కూడా మళ్ళీ నా ప్రయాణం మన సినిమానే. అందులోకి పోవాలని నాకు ఎప్పుడు అనిపించలేదు. ఆకర్షితులు కాలేదు.
తెలుసుకున్నావు వాళ్ళ మీద పాటలు కూడా రాసిన మంచిగా. కొన్ని పాటలు కూడా ఉన్నాయి. రిలీజ్ చేసినావు? అవి రిలీజ్ ఏం చేయలే, అట్లా సంబరంగా రాసుకున్నట్ల. పల్లె పొలిమేరలకొచ్చిండ్రా మా అన్నలు సెల్లే సెల్లాని పిలిచిండ్రా, ఇల్లా ముంగిట్లకొచ్చిండ్రా మా అన్నలు తమ్మి తమ్మి పిలిచిండ్రా అంటే వాళ్ళ ప్రేమ వాళ్ళ అనురాగాన్ని అప్పుడు రాసినట్టు. చాలా డిఫరెంట్ గా కూడా ఉంది. ఈ జోనర్ కి ఎవరు పోలే వాళ్ళ మీద అట్లా, అంటే నా స్టైల్లో కూడా మళ్ళీ అదే ఆ ప్రత్యేకత. చివరిగా ఫైనల్ అయ్యానా అంటే ఓవరాల్ గా నువ్వు పెన్ను పట్టిన దగ్గర నుంచి ఇప్పుడు ఇన్ని హిట్లు వచ్చినాయి యూట్యూబ్ లో, మొత్తం హిట్ల నుంచి రచయితగా నువ్వు తృప్తి పడ్డ పాట ఏది? అది ఏదైనా సరే. రచయితగా తృప్తి పడ్డ పాటలు ఉన్నాయి అన్న, బాగానే ఉన్నాయి. ఇంతకుముందు చెప్పిన కళాకారుల పాట కావచ్చు, ఇట్లా బాగా పాటలే ఉన్నాయి. అంటే ఒకటని నేను చెప్పాను, నేను ఇష్టపడే దాదాపు. కానీ ఒకటి ఎక్కువ నేను అనగానే ఇంతకుముందు రాసిన పాట, ఇంతకుముందు మీకు వినిపించిన మనిషి పాట, అది మోహన్ బాబు గారు అలా సినిమా కోసం తీసుకున్న పాట. ఆ పాట నాకు బాగా ఇష్టము. తర్వాత కళాకారుల పాట, ఇంతకుముందు మీకు వినిపించిన పాట బాగా ఇష్టం. జానపదాలలో మన ఈ పాట బాగా ఇష్టం, కైలాటు కాల గంగు బంగారు బాగుంటుంది పాట. అది పాడలేదు మీరైనా? పాడతా, అది మంచి పెద్ద హిట్, అది కమర్షియల్ బ్లాక్ బస్టర్ అన్నట్టు. అది మన ఛానల్ స్టార్టింగ్ లో ఎక్కువ అన్ని హిట్స్ లో ఇదొక ఊపిరి ఉన్నటువంటి పాట. ఓకే. కైలాటు కాల గంగు కారెడ్డాల లింగు నీ సిలుక పచ్చ రంగు అది రిందె సీర కొంగు సిరుబుర్రు సిరుబుర్రు నువ్వు సిర్రు బుర్రు లాడకే సింగారి లచ్చమ్మ అట్ల బుర్రా బుర్రా ఉరుకకే సింగారి లచ్చమ్మ కైతి కాల మామ నువ్వంటే నాకు ప్రేమ నీ సూపుల సీమ కుడుతోంది అయ్యో రామ నువ్వు పంచే గట్టుకొస్తే రో బంగారి బావయ్య నా పంచాపానాల దిరేరో ముద్దుల బాలయ్య. ఇట్లాంటిది సూపర్. మామూలు జర్నీ కాదు ఇదంతా. ఒక చెప్పుకోవడానికో జీవితం తిరిగి చూసుకుంటే ఏముంది అని అంటే అన్ని అద్భుతాలుగా కొన్ని వజ్రాలు మిగిలిన అక్షరాలతో అన్న ఫీల్ ఉంటుంది కదా అన్న. చాలా పాటలు నాకు మంచి తృప్తినిచ్చిన పాటలు చాలా ఉన్నాయి. బాగుంది. సినిమాలలో కూడా మంచి పాట ఏమిటో ఈ సంబరం అనే పాట బాగుంటది, రుణం సినిమాలో. ఓకే. మొన్న రానా గారి సినిమాలో పరేషాన్ అనే సినిమాలో కూడా ఒక పాట పాడిన, ముసి ముసి నవ్వుల మంజుల అని. నేను జస్ట్ సింగరే, దాని కంపోజర్ యశ్వంత్ నాగన్ అని తను. ఓకే. వాళ్ళు ఇటు సింగర్ గా అవకాశాలు ఉన్నాయి, అటు రచయితగా ఉన్నాయి కదన్నా. అంటే నేను ఇక్కడ ఒకటన్నా, సింగర్ గా నేను పెద్ద ఏం తృప్తి పడను, కానీ నాకు గొంతు ఉంది కాబట్టి నేను రాసింది వినిపించగలుగుదాం అనే ఉద్దేశంలో చేస్తా. కానీ మంచి మెలోడీ వాయిస్ ప్రజలు ఆదరించకపోవడం. అంటే నేను రైటర్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా, మ్యూజిక్ కంపోజర్ గా మంచిగా నాకు తృప్తి అనిపిస్తుంది. ఒక పాట మంచిగా కంపోజ్ చేసిన అనుకోండి, ఆ రోజు నిద్ర మంచి హాయిగా పడుతుంది, ఇట్లా ప్రశాంతంగా ఒక పూలను ఒక సెలయర్లను చూసినట్టు అనిపిస్తుంది నాకు. ఇక వేరే రచయిత రాసింది పాడినప్పుడు ఆ ఫీల్ రాదా? వస్తుంది. అట్లా నేను చాలా పాటలు పాడిన బయట. ఒకటి మన E96 సంతోష్ దాంట్లో మన మానకోట ప్రసాద్ రాసిండు ఒక పాట, అవ్వసాటు ఆడపిల్లవే అనే పాట. అది నా ఇప్పటికి ఉన్నటువంటి నేను వాడిన పాటలల్లా హైయెస్ట్ టాప్, నా గొంతు మిడ్ లో ఉంటుంది, టాప్ స్కేల్ లో వాడిన పాట అది. ఎగిలువారే పొద్దు అందమో నా చంద్రిక ఎన్నెలోలే నవ్వుతుంటవో మొగిలి పూల వన్నెల దానా నా చంద్రిక నానా నానా నేను ఏరి కోరుతున్నా నీ ఎంట నాన్న తానానే నానా అవ్వసాటు ఆడపిల్లవే చంద్రిక నిన్న నాన్ననే. ఈ పాట బాగుంటుంది. అట్లా చాలా పాటలు వాడినా. మొన్న కూడా వాళ్ళకు బయట వాడినా, నాకు నచ్చితే వాడతా, పాట మంచిగా నచ్చితే అవును పాడతా. అట్లే మన ఇద్దరం కూడా ఒక పాటలు ఉన్నాం. అవును, బీసీ సాంగ్ పాట, బీసీ పాటలు. అది గుర్తుందా? గుర్తుంది. లిరిక్స్ గుర్తు, అది ప్రసాద్ రాసిండు మన ఆయన కూడా. నేను బయట రైటర్లు రాసిన పాటలు కూడా వాడినా, ఇప్పుడు కూడా పాడతా, అట్లేం లేదు. వాళ్ళకి నా గొంతు నచ్చి నన్ను కోరుకుంటే ఎందుకు పాడతా. నా గొంతు నచ్చేటువంటి, అంటే ఇక్కడ ఒకటి మీకు చెప్పాలి, మన సమకాలిక రచయితలు కూడా చాలా మంది నా గొంతులు ఇష్టపడతారు. అట్లా అంటే ఒకవేళ మీకు ఇప్పుడున్న రచయితలు ఈజ్ ద బెస్ట్ అని ఎవరిదని అనిపిస్తుందా? అందరు బెస్టే. సురేంద్ర ఉన్నాడు, బుర్రో సతీష్, మైపాల్ మా ఫ్రెండ్, తర్వాత పొద్దుపొడు శంకర్, ఓరుగంట శేఖర్, మన మానవ ప్రసాద్, ఎవరికి వాళ్ళే అద్భుతంగా రాస్తారు. అంటే ఇందులో ఇప్పుడు అందులో కొద్దిగా రాస్తే అందరూ ఎందుకుంటారు, ఒకరే ఉంటారు కదా. అవును, డిఫరెంట్. ఇప్పుడు మళ్ళీ అంటే మెలోడీ గుర్తొస్తుంది, కొద్దిగా ఇట్లా ఒక్కొక్క జానర్ లో ఉంటారు కాబట్టి అందరూ ఒక్కొక్క బుల్లెటే. అంటే చివరిగా మన తెలంగాణలో మీ జర్నీలో మీకు హిట్స్ చాలా ఉన్నాయి కాబట్టి వరుసగా ఒక 2-3 ర్యాపిడ్ ఫైర్ లాగా వినిపిస్తే మేము వినాలని. తప్పకుండానే.
పాతల్లా గరిగేసి గెలికినట్టు పుట్ట మన్నుతోటి ఇల్లు అలికినట్టు తాపకొక్క తీరు మారుతుంది మనసు నీ కోరకే తన్లాడుతుంది ఎదురైన దేవుళ్ళ వేడుకుంటున్నాను రో నా ఎదలోన కోవెల గట్టుకుంటున్నాను రో నా సిత్తురాల మనసు సిత్తు బొత్తైతున్నదో నా సిత్తమంతా నీ నన్నదో ఇదొక పాట సిత్తమంతా అందులో ఇంకోటి మంచి పేరు తెచ్చిన పాట అంటే విజువల్గా కానీ వాయిస్ పరంగా కానీ ఇది ఒగ్గు కథలకి వెళ్ళి తీసుకున్నటువంటి పాట ఇది ఇప్పుడు సువిసువి అనే పాట అది కూడా నాకు మంచి పేరు తెచ్చిపెట్టి మన ఛానల్కు. ఓకే. ఉడుగులు గోటిచ్చి ఊరు వందిచ్చి ఓ ఊరు వందిచ్చి కానుగులు గోటిచ్చి కట్ట వందిచ్చి ఓ కట్ట వందిచ్చి చిన్న చెరువు కట్ట మీద సిలుకాల మోత నా సిలుకాల మోత నా చిన్న బావా బల్లి కొండ వచ్చన్న ఓడా నన్ను చూసన్న ఓడా ఇదంతా సేకరణకి వెళ్ళి తీసుకొని మధ్యలో గల్ఫ్ కార్మికులకు ముడిపెట్టి ఒక చరణం రాసిన దానికి బాగా మంచి పేరు వచ్చింది. రగరాగా మండేటి రంబల్ల రాజ్యం ఇది రంబల్ల రాజ్యం వనవాస మెల్లిన రామయ్య కష్టం ఈడ రామయ్య కష్టం ఊరు మీదికే కొట్టుకుంటుంది ఉన్నొక్క జీవనం నా ఉన్నొక్క జీవనం ఈ మట్టినే విడిసుండాలేను కడుతున్న పయనం నేను కడుతున్న పయనం సువ్వి సువన్నెల్లారా సువన్నెల్లారా ఓ సువన్నెల్లారా సువాని పాడారమ్మ శ్రీరాములారా ఓ రఘురాములారా లేత సొప్పల్లు ల్యాగల్లు మేసే నా నిమలియ రాజా ల్యాగల్లు మేసే నా నిమలియ రాజా దొడ్డు కుప్పల్లు దుడ్డెల్లు మేసే నా నిమలియ రాజా దుడ్డెల్లు మేసే నా నిమలియ రాజా లేత సొప్పల్లు ల్యాగల్లు మెయ్యంగా దొడ్డు కుప్పల్లు దుడ్డెల్లు మెయ్యంగా నా ఎడ్ల మేసనని మంది కండ్లమంట నా ఎడ్ల మీదనే ఊరొల్ల కన్నంత అరే ఓర్వలేని గుణమేనా నిమలియ రాజా నా నిమలియ రాజా రాగల్లు సెలకల్లు రంకెలేసి దున్నే నేనా నిమలియ రాజా రంకెలేసి దున్నే నేనా నిమలియ రాజా నా పోడుళ్ళు నా బీడుళ్ళు పోడుళ్ళు నా బీడుళ్ళు పోడుళ్ళు బిర్ర దున్నే నేనా నిమలియ రాజా బిర్ర దున్నే నేనా నిమలియ రాజా రాగల్లు సెలకల్లు రా నా రాగల్లు సెలకల్లు రయ్య దున్నే బీడుళ్ళు పోడుళ్ళు బిర్ర దున్నే యములాడ రాజన్న ఏరి మెచ్చిన ఎడ్లు కొమురెల్లి మల్లన్న కోరి ఇచ్చిన ఎడ్లు చాల్ ఇట్లుంటుంది పాట. ఈ పాట చెల్లె మన వినీల్ అన్నట్టు ఒక చెల్లె ఆమె ఇట్లా ఒక నిమలి రాజా అనే పదం పట్టుకొచ్చింది దీన్ని మళ్ళీ మంచిగా రాసి చేసి చెల్లె పాడింది ఆమె ఎక్సలెంట్. ఇది కూడా మంచి హిట్ పాట. సూపర్. అంటే మామూలు హిట్ కాదు అది. పల్లె చుట్టూ తిరిగి ఆ పచ్చని గడ్లలో తిరిగి వచ్చిన ఎడ్ల గురించి ఉంటుంది మంచిగా. అసలు ఈ ట్యూను నిజంగా మీరు ఏదైనా ఉద్యమానికి రాస్తే వెళ్ళిపోతాడు ఫైట్ కి. చూద్దాం అవకాశం ఉంటుంది. మనకు నచ్చిన ఉద్యమం వస్తే రాద్దాం. మళ్ళీ తెలంగాణ ఉద్యమం లాంటిది ఏదైనా తిరుగుబాటు ఎప్పుడైనా తిరుగుబాటు. మొత్తానికి అద్భుతం. ఇవాళ నిజంగా ఇవాళ నిజంగా మన తెలంగాణకు వచ్చి తన పాటల ప్రస్థానాన్ని తన జీవిత ప్రయాణాన్ని మొత్తం మన కళ్ళ ముందు కట్టిన మల్లిక్ తేజన్నకి మరొకసారి ధన్యవాదాలన్నా. థ్యాంక్ యూ. మీకు మన తెలంగాణకు నన్ను భరిస్తూ నన్ను ఓర్చుకుంటూ నన్ను మోస్తున్నటువంటి ప్రజలకు కూడా ఈ వేదిక నుంచి వెళ్ళి ధన్యవాదాలు దండాలు తెలియజేస్తున్నాను. అస్సలు భరిస్తున్నారు అనకు, వాళ్ళు నిన్ను మావాడు అని భావిస్తున్నారు, వాళ్ళలో కలుపుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మీ ప్రయాణం ఇంకా విజయవంతమై మీరు అనుకున్న లక్ష్యం సినిమా వరకు వెళ్ళాలని, ఆ దారిలో వీలుంటే నన్ను కూడా ఎక్కడన్నా తప్పకుండా తీసుకుంటారని తెలియజేస్తూ అన్న ఇవాళ నిజంగా చాలా సంతోషం. మీరు రావడం అనేది మాతో ఇంతసేపు మీ సమయాన్ని కూడా వెచ్చించి ఇవ్వడం అనేది చాలా సంతోషం. అది ప్రేక్షకులారా చూస్తూనే ఉండండి మన తెలంగాణ. మళ్ళీ మరొక మంచి గెస్ట్తో కలుద్దాం. నమస్తే.